శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడితో పాటు 4 గ్రహాలు 9వ స్థానంలో ఉండగా ఈ పక్షం అన్నది ప్రారంభమైంది. ప్రధానంగా శుక్రుడు సుమారుగా ఈ నెల అంటే ఈ పక్షంలో 14వ తారీఖు వరకు శుక్రమౌఢ్యంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మిగతా వారికి వివాహాల విషయంలో శుభకార్యాలు వాయిదా వేసుకున్నప్పుడు కూడా పర్టికులర్గా వృషభ రాశి వారికి చాలా వరకు వారి యొక్క సామర్థ్యం అన్నది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. మంచి టాలెంట్తో వర్క్ చేస్తూ ఉంటారు. మీరు సినిమా రంగంలో ఉన్నవాళ్ళైతే అనూహ్యంగా మీకు మంచి అవకాశాలు రావడం, వచ్చిన అవకాశాలని చాలా వరకు రుజువు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతుంటుంది. ఏదో ఒక దాని మీద మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలని సోర్స్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల చేతిలో రొటేషన్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఈ చేతిలో సరైన ధనం లేకపోవడం వల్ల చాలా కొత్త అవకాశాలు వదులుకోవలసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఇదే పక్షంలో 5వ తారీఖున శుక్రుడు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే 5వ తారీఖు తర్వాత నుంచి నెమ్మదిగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి పొజిషను పెరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త అవకాశాల ద్వారా మనీ రొటేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే తగిన గుర్తింపు ప్రాధాన్యత కూడా మీకు రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా స్త్రీలకి ఉన్నటువంటి చిన్న అనారోగ్య సమస్యలు కానీ, వారికి బంధువులతో ఇల్లాస్తో కానీ భర్త గారితో ఉన్నటువంటి విభేదాలు నెమ్మదిగా సమసిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే కంప్లీట్గా చిన్న విషయాలన్నీ కూడా సర్దుకొని నెమ్మదిగా మీ యొక్క ప్రాధాన్యత అంటే కుటుంబంలో మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇతర సభ్యులు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంటారు. అలాగే మీకు కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు మరి బలంగా ఉండడం వల్ల నెమ్మదిగా ఉచ్చస్థానానికి చేరడం వల్ల వృషభ రాశి వారికి కుటుంబంలో ప్రాధాన్యత పెరుగుతుంది. మీరు ఏ సొసైటీలోకి వెళ్ళినా, ఏ సంఘంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అటు వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇండస్ట్రీలో కానీ నెమ్మదిగా మీ ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు మరి తొందరలో ఉచ్చస్థానంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారి యొక్క స్థాయి పెంచుతూ ఉంటుంది. దాంతోపాటుగా బుధుడు ప్రారంభంలో భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా ధన పంచమాధిపతిగా ఈ పక్షం 2వ తారీఖున దశమ స్థానంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఉన్న వృత్తిలో మార్పు చేయడం కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు మీరు ఏదైనా ఒక పార్ట్ టైము జాబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పార్ట్ టైం ఎంటర్టైన్మెంట్గా మీలో ఉన్నటువంటి ఏదో ఒక కళ, వృషభ రాశి వారికి ఏదో నైపుణ్యం ఉంటుంది. డ్యాన్సో, మ్యూజిక్కో, డైరెక్షనో, యూట్యూబో, దాన్ని మీరు ప్రధానంగా ఉపయోగించుకొని అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. సడన్గా మీ యొక్క పాపులారిటీ కూడా పెరుగుతూ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు మీతో పని చేయించుకోవాలని, మీతో ఒక సినిమా తీయించాలని, ఒక షార్ట్ ఫిలిం తీయించాలని, లేదంటే ఒక ఆర్ట్ వేయించాలని, ఏదో పని మీద మీకు వివిధ వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించి మీతో వాళ్ళు పని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఆదాయంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకు శని భగవానుడు ఈ లాభస్థానంలో ఉండడం వల్ల, లాభాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక మార్గం ద్వారా మీకు పని దొరుకుతూ ఉంటుంది. మీకు ఖాళీ లేనంత బిజీగా మీరు జీవితంలో అంటే మీరు ఎంత కష్టపడితే అంత పలుకుబడి, అంత ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక 9వ స్థానంలో మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు అక్కడ కుజుడు ఇంచుమించుగా ఈ కుజుడు అదే స్థానంలో ఈ పక్షం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానివలన అంటే సప్తమాధిపతి భాగ్యస్థితి మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నటువంటి భర్త కానీ, లేదంటే ఏదన్నా ఒక ఇండస్ట్రీలో లేదంటే స్వతంత్ర వృత్తి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హస్బెండ్ రావడం జరుగుతుంటుంది. అంటే మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి భర్త మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేదు మీరు అబ్బాయి
అయితే మంచి పొజిషన్లో ఉన్నటువంటి అమ్మాయి అన్నది ఈ పక్షంలో మీకు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రవి కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ గొప్ప నేమ్ అండ్ ఫేమ్ రావడం, వారికి ఏదైనా విదేశ అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. మకర రాశిలో మీకు రవి ప్రవేశించడం వలన వారి యొక్క అభివృద్ధి పెరుగుతుంటుంది. వృత్తిపరంగా చాలా నైపుణ్యం ప్రదర్శిస్తుంటారు. ఓవరాల్గా మరి మన వృషభ రాశి వారికి దశమ స్థానం బలం నెమ్మదిగా పెరుగుతుంది. అంటే ఆల్రెడీ అక్కడ రాహు ఉండడం, అక్కడ బుధుడు శుక్రుడు ఈ గ్రహాలు, దాంతోపాటు మరి వచ్చే పక్షంలో రవి చేరడం, అలాగే కుజుడు, వీరందరూ కూడా మీకు వృత్తిపరంగా బలం చేకూరడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే దాని యొక్క పని ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మీరు ఒక ఇండస్ట్రీలో ఉన్నా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, కొత్త అవకాశాలు వాటికి అవే ఎదుర్కొంటూ వస్తాయి. అలాగే ఉన్నటువంటి అవకాశాలు మీరు చాలా నైపుణ్యంగా ఉపయోగించుకొని మంచి నేమ్ అన్నది సంపాదించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా
ప్రతిరోజు శివుని దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వలన ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.